మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణం చిరుటాకులా వణుకుతా ఉంది. వర్షం ప్రస్తుతానికి ఆగిపోయినప్పటికీ కూడా ఇంకా పదుల సంఖ్యలో కాలనీలు పూర్తి స్థాయిలో జలదిగ్బంధంలో ఉన్నాయి. ప్రస్తుతం మనం కోదాడ పట్టణంలోని నయానగర్ లో ఉన్నాం. చూడొచ్చు, కాలనీలో దాదాపు ఇళ్లలోకి పూర్తిగా నీరు చేరిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం ఇళ్లలోకి నీరు చేరడంతో అందరూ కూడా రెస్క్యూ సిబ్బంది వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం మనం నయానగర్ కాలనీలో ఉన్నాం. చూడండి, ఇక్కడ వాళ్ళు ఆటోలు ఇళ్లలోకి కూడా నీరు వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ దృశ్యాలు మొత్తం ఎక్కడ చూసినా కూడా ఈ కాలనీ మొత్తం కూడా ఇవే కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం చాలా మంది మహిళలు కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కోదాడలో గత 2 రోజులుగా దాదాపు 20 సెంటీమీటర్ల గత రాత్రి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్తున్నారు. దీనికి తోడు పైన ఉన్న ఏదైతే 3 చెరువులు ఉన్నాయో, సాయినగర్ చెరువు, పెద్ద చెరువు, నల్లకుంట చెరువు, ఈ 3 చెరువులు కూడా పొంగి ప్రవేశించడంతో ఒక్కసారిగా వరద మొత్తం కోదాడ పట్టణంలోకి కోదాడ పట్టణాన్ని మొత్తం కూడా ముంచెత్తిన పరిస్థితి కనబడతా ఉంది. చాలా మంది మహిళలు కూడా నడుచుకుంటూ వెళ్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఇంకా ఇళ్లలోనే ఇంటి పైన చేరి బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉన్న పరిస్థితిని మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇక విషయానికి వస్తే ఇంకా కాలనీలో మాత్రం దాదాపు ఇంకా నడుములోతు నీళ్ళలో కాలనీ వాసులంతా కూడా ఉన్నారు. కాలనీలో మహిళలందరూ కూడా ఇప్పటికీ ఇంకా బిక్కుబిక్కుమంటూనే తమని తమకు ఆశ్రయం ఎవరు కల్పిస్తారా అంటూ తమ సహాయం కోసం వాళ్ళంతా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇదే పరిస్థితి దాదాపు కోదాడపట్నంలోని చాలా కాలనీలు, దాదాపు 10 నుండి 15 కాలనీలు పూర్తిగా జలదిగ్బంధంలో మునిగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. చెప్పమ్మా, ఎప్పుడొచ్చింది వాటర్ ఇందులోకి? రాత్రి 7 కాడించండి సార్. రాత్రి 7 కాడించి కొండలు, సట్లు, ఒడ్లు, బియ్యం మొత్తం అసలు పిల్లలు కూడా కొట్టుకుపోయారు. రాత్రి అందరూ పట్టుకొని పిల్లల వరకు చాలు అనుకొని పిల్లల వరకు మేము బతికించుకున్నాం. కట్టుకుంటే కూడా బట్టలు కూడా లేవు మాకు. అసలు ఇప్పుడు వరకు కూడా అన్నాలు కూడా వండుకోవాలి. బియ్యాలు మొత్తం కొట్టుకుపోయినాయి, రంగులు గింపులు మొత్తం. ఒక ఇల్లు మాది, ఆ ఇల్లు చూడండి, అసలు ఇంట్లోకి వెళ్ళిపోయినాయి నీళ్లు. మా పిల్లలు తల్లులు గోంట అసలు అల్లాడుతున్నాం. స్వాప ఏది ఎవరు వచ్చి పట్టించుకుంటున్నారు? ఇంతవరకు ఎవరు రాలేదండి. నాయకులు మరి ఉట్టప్పుడు వస్తారు, ఇప్పుడు వచ్చి ఏది మరి ఏం చేశారు? అసలు పిల్లలకి టిఫనాని ఏమి లేవు. ఎవరు అది వానలో ఈ మబ్బులు మేము అల్లాడిపోతున్నాం. తిండి లేక తెప్పలేక అంటే మనకి ఇప్పుడు మన కాళీవాడికి చెప్పాను సార్. కాళీవాడికి చెప్పినా కూడా అసలు ఇప్పుడైతే మన నో ప్రొవిజన్స్. ఇప్పుడైతే ప్రస్తుతం మనం ఒక దీనమైన విజువల్ ఏంటో చూడొచ్చు. ఇక్కడ నడలేని పరిస్థితుల్లో ఇల్లు చుట్టూ కూడా నీరు చేరిన పరిస్థితుల్లో ఒక వృద్ధ మహిళ స్టాండ్తో ఉంచి తనను ఆదుకునే వారి కోసం ఆపన్నాస్తం కోసం ఆమె ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇల్లు మొత్తము వరద నీరు చుట్టుముట్టిన పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు ఎవరు తనను ఆదుకుంటారా, తన ఎదురుచూపుల కోసం, సహాయం కోసం అయితే ఆమె ఒక దీనంగా చూస్తున్న పరిస్థితి కనబడవచ్చు. ముఖ్యంగా ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. మహిళలంతా కూడా వరద నీటిలోనే ఇంకా వరద నీటిలోనే ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా కాలనీ మొత్తం కూడా పూర్తి స్థాయిలో వరద దిగ్బంధించిన పరిస్థితి కనబడతా ఉంది. చాలా మంది మహిళలు, పిల్లలు వాపోతున్నారు. తాము ఎవరి కోసం, తమ సహాయం కోసం ఎవరు ఇక్కడ వచ్చి తమని ఆదుకున్న వారు లేరని కూడా వాళ్ళంతా శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు కాలనీ మొత్తం కూడా ఇదే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇక మొత్తం చూసుకున్నట్లయితే కోదాడలోని చాలా కాలనీల్లో కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది. చాలా వరకు అధికార యంత్రాంగం సాయం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు సిబ్బంది సరైన సంఖ్యలో సిబ్బంది లేకపోవడం కూడా, సిబ్బంది లేమి కూడా ఇక్కడ సహాయక చర్యలకైతే కొంత ఆటంకాలు చెప్తుంది. చెప్పమ్మా, ఎప్పటి నుంచి ఉంది ఈ పరిస్థితి? నిన్న నుంచే అండి. నేను 8 నుంచి వచ్చింది రోజు. నీళ్ళు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. నీళ్ళు తిని తెల్లాకుంటున్నాం. అన్నాల్లో కూరల్లో కూడా వెళ్ళిపోతున్నాయి. మనుషులు పిల్లలు కూడా ఎక్కడ వెళ్ళి కూర్చోవాలి కూడా తెలియదు. ఇట్లా ఈ వర్షం నీళ్ళు చూడండి ఎలా అయిపోయింది. మళ్ళీ చూపిస్తారండి, ముందు పైన చూపిస్తాం. ఇంకో ఇళ్లలో కూడా వెళ్ళిపోతున్నాయి. చూడండి ఈ వరద నీటిలోనే వాళ్ళంతా కూడా పైన మెట్ల మీద, ఇళ్ల కప్పుల మీద వాళ్ళు ఉన్నందరూ కూడా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. చెప్పమ్మా, ఎప్పుడు ఇళ్ళే పరిస్థితి ఉంటుందా? ఈసారి పోయినసారి ఒకసారి వచ్చిందండి.
వస్తే పైన జనం వచ్చారు, చూసారు, వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడే నైట్ నుంచి ఇట్లా నీళ్ళు వచ్చినాయి. చాలా మంది ఫోన్లు వేసాం మేము కూడా, వచ్చారు కానీ ఇంతవరకు ఒక్కరు పట్టించుకునేది లేరు, చేసింది లేదు. మొత్తం నీళ్లు నిండిపోయినాయి. మాకు చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, ముసలోళ్ళు కూడా ఉన్నారు. అవి నీళ్ళు ఇంట్లోకి అయితే నీళ్ళు వచ్చినాయి. రాత్రి నుంచి ఇట్లానే కూర్చుని ఉన్నాం కానీ కొనుక్కుంటా కూడా జాగలేదు, మాకైతే ప్లేస్ లేదు. మరి ఏం చేస్తారు? ఏ మొక్కలు కూడా ఇంతవరకు వచ్చి మమ్మల్ని అడిగిందో చేసి